నమస్తే శివ. ఎన్ని రోజులు అయితే తీసుకోండి 25 రోజులే శివ. 25 రోజులు ఇవన్నీ కడాలు వేసిందా? కడాలు వేసి ఇదేమైనా పొక్కురు అడ్వాంటేజ్ వేరే వాళ్ళని పడుతుంది, మనల్ని అయితే ఏమందో అలవాటు చేస్తున్నారు. ఇది ఎటువైపు వెళ్తుందా? రైట్కి, రైట్ సైడ్. రైట్ సైడ్. మరి ఇంకోటి ఇంకా బ్లాక్ టైగర్ ఎక్కడో ఉండదు అన్నట్టు ఆడుంది కదా. పాలే మరి ఈ ఎద్దు గురించి ఎలా చెప్తారు పంటనం? ఏముగా కట్టలే కదా. కట్టలేదు. మరి దీని జతలో దానికి కూడా ఏమైంది? కాలు ఇరిపోయిందా? కాలు ఇరిపోయింది. ఉందా ఇక్కడ? అది ఉంది. ఓకే, చూద్దాం. ఏమో ఇది జత తీసుకున్నారా? దీంట్లో సింగల్ శివ. జత మీద బేరం చెప్పారా లేకపోతే సింగల్ గా బేరం చెప్పారా? సింగలే. సింగల్ బేరం చెప్పారా? సింగల్ మొదట ఎంత చెప్పారండి బేరం? 1,30,000 చెప్పి. ఒకదాన్నే. ఇది ఎటువైపు వెళ్తుంది అన్నారు? రైట్ సైడ్. రైట్ సైడ్. మీరు తీసేసుకున్నారు? ₹1,000 రూపాయలు పందానికి వచ్చిండే. పందెంలో కొట్టినట్టుంది. లాస్ట్ పందెం తిందే అంటే ఆయన పోయి 18 లోపల నన్ను పోయి అడిగితే 1,30,000 చెప్పా. మరి ఈడ ఇస్తావా ఇంటి వెనక్కి ఇస్తావా అంటే పందెం ముందు అడిగారా పందెం తర్వాత? పందెమే. పందెం రోజే పందెం ఆడి పక్కకు పోయింది. పక్కకు పోతే అప్పుడు ఇంకా అనౌన్స్ చేయలేదు ప్రైజ్ లో? చేయలే. ఏం చేయలేదు. ప్రైజులు దీనికి పందెం వచ్చిందా లేదా అనేది తెలియదు. మీరు బేరం ఎప్పుడు అడిగారు? కట్టేసిన తర్వాతే పోయి అడిగితే లేదు ఇంటికి రా మాట్లాడదాం, రేపు రా ఇవ్వద్దు అని. అడిగిన తర్వాత ఏమన్నా రేటు పెంచారా? అడిగిన తర్వాతే రేటు పెంచారు. మరి అది ఎప్పుడు ప్రైజ్ అనౌన్స్ చేసిన తర్వాత అలౌట్ చేసినాక వాళ్ళకి తెలిసిపోయింది దీనికి 10వ పందెం వచ్చిందని. వాళ్ళు ఇంకా రచ్చిపోయారు. ఇంకా రేట్ ఎక్కువైతే సర్లే మన టార్గెట్ అయితే 1,00,000 వరకు కొనాలని. రేట్ అయితే 1,00,000, 2,000 బాడిగి. అంతేగా 1,02,000 ఇంటికి వచ్చింది. చూద్దాం శివ. అదే కరెక్ట్ 10 రోజులు అయింది పొద్దుకి. ట్రాక్టర్లు జాకీలు అవి దించుతాయి ఎత్తుతాయి దాన్ని. మరి ఇప్పుడు 10 రోజులు అయింది, మనకు దాదాపు అంటే ఒక 50,000 అంటాము అట్లే ఫిక్స్. దానికోసమే కాలు ఇరిగిపోయినాడు. 2 కావాలంటే దాన్ని లేదు నా వద్ద 3,50,000 కొన్నా దాన్ని. ఆయాలే దానికోసమే జాకీ పెట్టేదానికే. ఎద్దు అయితే పక్కా కాలు కట్టుకుంటది. ఎలా మీ కాన్ఫిడెన్స్ చెప్పగలరు? ఏ విధంగా? అప్పుడే కాలు ఫోడు పడుతుంది కదా. ఆ కాలు ఫోడు పడుతుంది, అదే ఇరిపోయినది. ఇప్పుడు భూమి మీద పెట్టింది కాబట్టి నమ్మకం నాకు గ్యారంటీ. అటు సైడ్ది నావే 2 ట్రాక్టర్లు. పడినా పడకపోయినా ఇవి అంతే. ఇంకా ఇది కాలు కట్టిన వరకు అంతే. ఫోటో పెట్టి చూడు. దానా తింటుంది, అన్నీ ఆల్రౌండ్ తింటుంది. ఎల్లంకూరు చక్రప్ప ఆయన ఏది ఏమైనా
నీ ఎద్దు ఖచ్చితంగా కాలు కట్టుకుంటుంది అన్నాడు. మరి ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మీకు ఎలా అనిపిస్తుందండి? అప్పటికి ఇప్పటికి చాలా తేడా అనిపించింది. తేడా. ఉం. ఇప్పుడు ఎంత రోజులు అప్పుడు ఆయన వచ్చి పసరు తుడిచిపోయిన టైంలో కాలు ఇట్లా ఊగులాడుతున్నా, అవును. అట్లా పొంద పెడుతున్నా. అవును. ఇప్పుడు కన్నీ బాగా స్టడీ అయింది. సరే. ఈ కాలు మీద ఫోటో వేసి ఆ కాలు చెప్తుంది. అబ్బబ్బా. అది అన్నమాట మొత్తం. ఆమె చక్రప్ప ఏమన్నాడంటే, ఇట్లా వసంతు కానీ ఇట్లా వాతావరణం కానీ ఇట్లా బండ పలకడ ఎవరు పెట్టలేదు, అందువల్ల నీకు గ్యారెంటీ ఇస్తాను కట్టుకునేది అంటున్నాడు. అవును, మంచి పని చేసినారట. ఈ జాకీ కూడా ఫిక్స్ చేసినట్టున్నారు. ఎక్కడ ఎత్తే అవకాశం ఉందండి? కనిపించట్లేదు. ఆడ దించు అమ్మాయి, ఎట్లా ఆడ వైలు ఎవరు దించితే కిందికి వస్తుంది. ఇది దాని కడుపుకి గాలిపోతుంది. ఏమన్నా చిన్న చిన్న దెబ్బలు ఏమన్నా చదువుకోకుండా కిందికి వస్తుంది. ఇది మరి గాలి దూరినాక ఒక 10 నిమిషాలు ఉన్నాక మరి పైకి లేపుతా. 10 నిమిషాలు ఇట్లా మీరు ఫిక్స్ మరి వదిలేసే అవకాశం ఏమైనా ఉంది? ఎట్లా ఇట్లా మంచిగా ఎంతవరకు మంచిగా ఇంకా నెల కానీ ఇట్లా పెడతా. మరి ఈ 2 ట్రాక్టర్లు కూడా ఈ ముందు సేమ్ 2 అలానే వెనుకొట్టే ఉన్నాయి? 2 అలానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ దించచ్చు. ఇక్కడ ఇది జాకిది, దానికి కూడా అక్కడ అదే జాకిది కిందికి దిగుతాయి. అదే ఫిక్స్ చేసినారు. అంటే ఈ ట్రాక్ ఇంతకు ముందు లేకుండా, ఇంతకు ముందు కాలు రిపాక ముందు లేదు ఇది. ఇంకా మందిని ఏంటికి అడగాలని 3,50,000 పెడితే ఎత్తింది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య టు జెడ్ ఛానల్. ఈ రోజు అయితే మనము చక్రాల రంగన్న దగ్గరికి ఈ యొక్క బ్లాక్ టైగర్ ని చూడడానికి అయితే రావడం జరిగింది. మరి పూర్తిగా చూశారు కదా. ఉన్న వాసన చెప్పాలంటే ఈ ఎద్దు ఇంతకు ముందు 2 లక్షల చిల్లర పై దాకే తీసుకోవడం జరిగింది. సింగల్ ఒకదాన్ని 6 పళ్ళ భాగంలో తీసుకుంది. 2 లక్షల పైబడి అయితే దీనికి ఖర్చు పెట్టినటువంటి, దీనికి మంచి బాగు కోసం ఆయన అక్షరాలుగా ఖర్చు పెట్టినటువంటి ఈ యొక్క ట్రాక్టర్ తీసుకోవడం కూడా ఈ ఎద్దు బాగు కోసమే 3 లక్షల చిల్లర దాకా పడింది. 3 లక్షల అంత పైబడింది. 3,50,000 దాకా అయితే పడడం జరిగింది. మరి దాదాపుగా ఆయనకు ఎంత మాత్రం ప్రేమ ఉండిందంటే గమనించండి. నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే అది దైవ నిర్ణయం, అది మంచిగా అవుతుందో కాదో అనేది అయితే మన అభిప్రాయం. కానీ ఆయన అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా బాగా అవుతుంది అనే నెపంతో కేవలం పెట్టిందే 3,50,000 అయితే మరి దీని ఖర్చు ఎంత ఇప్పటిదాకా ఈ 2 పని అయినా కూడా ఒక రోజుకి ఎంత సంపాదించవచ్చో మీరు అందరు కూడా తెలుస్తూ ఎంతవరకు సంపాదించండి? 10,000 రూపాయల దాకా అయితే సంపాదించచ్చు. మరి పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం మందికి ఇక్కడే రంగన్న గారు కూడా ఉన్నారు కదా. అన్నగారు చెప్పిన విషయం ఏంటంటే దాన్ని బాగుందంటే ఇంకా కూడా నేను ప్రయత్నం చేస్తానంట. నమస్కారం రంగన్న గారు. చెప్పండి. ఇప్పుడు మీరు తీసుకున్నారు ఆ ఎద్దు ఎంత తీసుకున్నారు? 1,02,000. 1,02,000. మరి ఈ ఎద్దు అంతకు ముందు 2 లక్షల పైన 10. 2,10,000. ఇవి మొత్తంగానే కలిపితే అప్పుడు 3,50,000 అవుతాయి. మరి అప్పుడు ఇది ఎంత పడిందండి? 350. 7 లక్షల రూపాయలు విలువ గల సరకు ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే రంగన్న అన్నగారికి మరి దైవ నిర్ణయం రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున సహకరించాలి. వచ్చేటువంటి బయట ఉన్నటువంటి చూసేటువంటి రైతు సోదరులు కూడా విజ్ఞప్తి, దయచేసి రంగన్న గారికి ఇంతకు ముందు అభిప్రాయం మీకు చాలా ఉండేది. ఎందుకంటే ఆయన పశువుల పైన ఎలాంటి అవగాహన లేదని. ఎంత ప్రేమ ఉంటే ఈయన ఇంత దాకా వస్తారు. మరి ఇది దాదాపు ట్రీట్మెంట్ ఎన్ని రోజుల దాకా అవ్వచ్చు అన్న? 20 రోజులు అన్నాడు. నెల లోపల ఎద్దు నడుస్తుంది అన్నాడు. మేము అడగరాదు కానీ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా ఒక తక్కువ ధరలో కూడా జత తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదు. నాకు ఆ ఎద్దు బాగా అయితే చాలు. బాగా అయినాక పందానికి పోకునే చింతలేదు, ఇంటి ముందు ఉంటే చాలు. అది బాగా కావాలంతే. మరి ఇప్పుడు ఉండేటువంటి సింగల్ ఉంది కదండి, అది అంటే ఇది పందెం ఆడకపోతే దానికి జద్దెత్తా. ఇంకా మీకు ఎన్ని రోజులు ఇవ్వాలి టైం? మా వాళ్ళు చూసేటువంటి రైతు సోదరులు కానీ ఈ యొక్క బ్లాక్ టైగర్ అభిమానులు కానీ ఎంత టైం? ఇంకా 30 రోజులు. నెల. ఇది ఫిబ్రవరి పూర్తి అయిపోతుంది. ఇంక ఎండింగ్ టైంలో ఉన్నాము. మార్చ్ లాస్ట్ లోనైతే మరి తిరిగి రంగన్న గారిని అయితే సంప్రదిద్దాం. అప్పుడు మీరు చూసేటువంటి రైతు సోదరులు కూడా ఎవరైనా కూడా మీ దగ్గరలో ఉంటే మంచి అంటే భరోసా ఇవ్వాలండి. ఈయన ప్రేమ కొద్దీ చూశాడు కదా, నాకు ఏం లేదని సింపుల్ గా అంటాడు. ఓ 1,00,000 రూపాయలు కొంటాడులో ఒకే ఎద్దే అంటారు. కానీ ఆయనకు మంచి భరోసాతో ఉండేటివి ఇంక రాబోయే రోజులు చూద్దాం. ఈ యొక్క ఎద్దుకు బాగా కలగాలని ఈ యొక్క కేవలము సోమవారం రోజున జై శ్రీరామ్ అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన రోజున తీసేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్రాల రంగన్న గారికి
ఈ యొక్క రాబోయే రోజుల్లో ఆయనకి ఇంకా బలం చేకూరాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో పరిచయం చేస్తున్నాను. కాళేశ్వరందుకు రంగన్న గారితో ఈ యొక్క వీడియో చేద్దాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పందాలకు మీరు వస్తున్నారా, చూస్తున్నారా? చూస్తున్నాం. మరి ఇప్పుడు ఎక్కడ ఉందండి కొత్తపల్లి? కొత్తపల్లి 16వ తారీఖు 26 తారీఖు అక్కడ వస్తారా? వస్తాం. ఒకవేళ అక్కడ మీకు ప్రేమ పడి ఏదైనా ఒక జత నచ్చితే అప్పుడు మీరు ఏమన్నా అడిగే అవకాశం ఏం లేదు శివ. చూడ్డానికి ప్రేమ మీద చూడడానికి వస్తాము. నా ఎద్దుకి బాగా అయిన వరకు ఎద్దు సుఖమే పోను. అంతే అంటారా? నా ఎద్దుకు బాగా అయ్యి పోయి ఘాటికి పోయి మ్యాచ్ తిన్నాక 3 లక్షలు పెట్టి కానీ ఎద్దుకుంటా. నమస్కారం అండి. ఈయనకి రంగన్న గారికి ఆయన ప్రేమ సావదు, ఇంకా ఆయన ప్రేమ ఉంది. ఇది ఎక్కడి నుంచి బలంగా మీకు చేకూరిందండి? నా ప్రేమ అది అంతే. అంతే అంటారా? దేవుడు ఇచ్చిన నా వరం అది అంతే. అది పశువుల పైన ఉన్నటువంటి ఆయన ప్రేమ. ఆయన మాట అంటే మాట. ఎందుకంటే గత రోజుల్లో మాట అంటే బసరాజు గారు పట్టుకున్నారు. తర్వాత ఈ యొక్క బ్లాక్ టైగర్ ని ఎవరికి ఇవ్వమంటే ఆయన ప్రేమ పైన తెచ్చుకున్నారు. ఇంకొక ఎద్దు కూడా ఉంది. మరి ఇంకా రాబోయే రోజుల్లో చూద్దాం. కాళేశ్వరందుకు మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.